ఛత్తీస్గఢ్లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నరమేధం తక్షణమే నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని రాజకీయ వామపక్షాలు డిమాండ్ చేశాయి. బుధవారం ఐబీ చౌరస్తాలో కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ, న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి కేంద్ర ప్రభుత్వం చర్యలను నిరసించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్ వెంటనే నిలిపివేయాలని అన్నారు. మావోయిస్టులు చర్చలకు ముందుకు వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అటవీ ప్రాంతాల్లో కాల్పుల మోత, నరమేధం ఆపడం లేదని ధ్వజమెత్తారు. పరస్పర చర్చల ద్వారానే దేశంలో శాంతి నెలకొంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పూదరి తిరుపతి, తూముల నరేష్, బీఆర్ఎస్ నేత గాదె సత్యం, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ తోటి శాంతి చర్చలు జరపాలని, ఆపరేషన్ ఖగార్ను ఆపాలని వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ మినహా అన్ని పార్టీలు కలిసి ఈ నెల 3వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు జిల్లా కేంద్రాల్లో నిరసన తెలియజేయాలని, మన జూన్ 14న ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించాలని అఖిలపక్షం నిర్ణయించింది. దానిలో భాగంగా ఇవాళ మంచిర్యాలలో నిరసన తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ప్రజలకు, రైతాంగానికి, అట్టడుగు వర్గాలకు కాకుండా కార్పొరేట్ల యొక్క ప్రతినిధిగా, వాళ్ళ సీఈఓగా, ఒక బ్రోకర్గా, ఏజెంట్గా పనిచేస్తున్నారు తప్ప భారత ప్రజలకు కాదు. ఇవాళ మావోయిస్టుల పేరుతోటి వాళ్ళ ఖగార్ను ఎందుకు ప్రారంభించారు దాన్ని అనుకున్నటువంటిది వాళ్ళ మధ్య భారతంలో ఉన్నటువంటి 16 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద ఏదైతుందో ఆ ఖనిజ సంపద తీయాలంటే అక్కడ ఉన్నటువంటి గిరిజనులను అక్కడి నుంచి తొలగించాలి, గిరిజనులకు అండగా ఉన్నటువంటి మావోయిస్టులను తొలగించాలి. కనుకనే ఆదివాసీ జాతిని అంతం చేయటం, మావోయిస్టులను అంతం చేయటం ఇవాళ లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పెట్టుకున్నది. కనుకనే ఇవాళ నరమేధం సృష్టిస్తూ ఉంది. ఇక్కడ వీళ్ళని ఆదివాసీలని, మావోయిస్టులని లేకుండా చేయటం ద్వారా అక్కడ వాళ్ళని ఖాళీ చేపించిన తర్వాత లక్షల కోట్ల ఏదైతే ఆస్తులు ఉన్నాయో, సహజ సంపద ఉందో వాళ్ళందరికీ పెద్ద పెద్ద కంపెనీలకు ఇవాళ ఒప్పందాలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకే దీని వెనక కార్పొరేట్ శక్తుల యొక్క కుట్ర, బీజేపీ కుట్ర, ఇదంతా కూడా ఆదివాసీలను సమూలంగా నాశనం చేయటం, మావోయిస్టులను నాశనం చేయటం అనేటువంటి లక్ష్యం ఉంది. కనుక మేము కేంద్ర ప్రభుత్వానికి చెప్పేటువంటిది, మీరు మావోయిస్టు భావజాలం ఇది శాంతి భద్రత సమస్య కాదు, ఒక సిద్ధాంత సమస్య. అట్టడుగు వర్గాల యొక్క సమాజం కోసం ఏర్పడినటువంటి సంస్థలు ఇవి. కనుకనే మేము కోరేటువంటిది, మీరు తక్షణం చర్చలు జరపండి, ఆపరేషన్ ఖగార్ను ఆపండి. మీరు అనుకున్నట్టు మీరు మావోయిస్టులను ఎప్పుడు కూడా మావోయిస్టు భావజాలాన్ని, కమ్యూనిస్టు భావజాలాన్ని మీరు అంతం చేయడం సాధ్యం కాదు. చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, పోయినాయి, కానీ మీ వల్ల కూడా కాదు. కనుకనే దాని మూలాలేంటి, సమస్య మూలాలేంటి, ఎందుకోసం అక్కడ జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది, దాన్ని ఎందుకు ఇవాళ మావోయిస్టులు వ్యతిరేకిస్తున్నారని చూసి శాంతి చర్చలు జరపాలని, ఖగార్ను ఆపాలని మేము సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖగారు పేరిట మరి మన దేశ బిడ్డలను, మన పరులను మరి మారణకాండ చేయడం చాలా దురదృష్టకరం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎవరి కోసం ఈ మారణకాండను సృష్టిస్తుందో మరి తెలపాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ ఆపరేషన్ ఖగార్లో మరి చనిపోయేది ముఖ్యంగా ఆదివాసీ బిడ్డలు, గిరిజన బిడ్డలు, అంతేకాకుండా మరి ఎవరైతే ప్రజల కోసం పోరాడుతున్నారో వారిని కావాల్సుకొని దొరకబట్టి ఎన్కౌంటర్ చేయడం చాలా దురదృష్టకరం. ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే మరి మానవ హక్కులను కాలరాస్తూ ఈరోజు కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాయడం కోసం, వారిని పెంపొందించడం కోసం ఏదైతే మావోయిస్టులను ఖగార్ పేరిట అంతమొందిస్తుంది. ఈరోజు మరి మావోయిస్టులు ఎందుకు పుట్టారు, కార్పొరేట్ వ్యవస్థను ఈ దేశంలో మరి పేద ప్రజలకు ఏదైతే అణగార వర్గాలను అన్యాయం చేస్తున్న ఉద్దేశంతో మరి మావోయిస్టు పోరాటం కొనసాగుతున్న సందర్భంలో ఈ యొక్క దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కేవలం వారి దృష్టి అంతా ఇటు కార్పొరేట్లను పెంచి పోషిస్తూ ఇటు
వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి మరి మావోయిస్టు ప్రజా సంఘాలను పట్టి మరి అంతమంది చాలా దురుసుకరం. వెంటనే ఈ ఆపరేషన్ కగారును మరి నిలిపిన ఉద్దేశంతో మంచిర్యాలలో పెద్ద ఎత్తున అన్ని పార్టీలు ప్రజా సంఘాలు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈరోజు అందరూ కలిసి వచ్చి ఈ యొక్క మారణ హోమాన్ని వెంటనే నిలిపాయని చెప్పేసి మరొక పోరాటం చేస్తున్నాం. అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం మరియు ధర్నా చేసి మాకు ఏదైతే మన పౌరులను కాపాడుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసాం తప్ప వేరే కాని చెప్పేసి గుర్తించాలి. ఏదైతే మరి మావోయిస్టులను కావాల్సుకునే ఎన్కౌంటర్ చేస్తామని చెప్పేసి మేము కరాఖండి చెప్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో మరి అధికారంలోకి వచ్చినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇలా ఏదైతే మరి మారణ హోమాలన్నీ ఆపేసి వారిని శాంతి చర్చల మీద పిలిపించి మరి చాలా మందిని జలజీవ స్రవంతిలోకి కల్పించిన సందర్భం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు అఖిలపక్షాలతో అందరితో చర్చించి చేసే సందర్భాలు ఈరోజు గుర్తుంచుకోవాలి. కానీ బీజేపీ దానికి వ్యతిరేకంగా కేవలం మరి ఏదైతే మరి కొన్ని వర్గాలను కాపాడడం కోసమే మరి మావోయిస్టులను అంతమించే కార్యక్రమం చేస్తున్నారు. నువ్వు ఎన్ని చేస్తే కూడా మావోయిస్టు అనేరు ఆగారు అంతం కాదు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడైతే అనగర వర్గాలు మరి పీడిత వర్గాలు మరి వారికి అన్యాయం చేస్తే ఖచ్చితంగా ఉద్యమం పూర్తని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి ప్రజల ఉద్యమాల కోసం పుట్టలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖబర్దార్ బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా వెంటనే మరి యొక్క కగారును ఆపేసి మరి ఏదైతే మన దేశ ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ వెంటనే శాంతి చర్చకు పిలవాలని చెప్పేసి కోరడం జరుగుతాం. ఏదైతే ఈ బీజేపీ ప్రభుత్వం మావోయిస్టులను ఎన్కౌంటర్ చేస్తూ ఉన్నారో ఆ కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని చెప్పి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి ఈరోజు వామపక్ష పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్, ప్రజా సంఘాలన్నీ కూడా కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి హోంమంత్రి అమిత్ షా 2026 వరకు మావోయిస్టులు అనేది లేకుండా అంతం చేస్తామని చెప్పి పిలుపునిచ్చి మరి అటు నరేంద్ర మోడీ ఇటు హోంమంత్రి ఇద్దరు కలిసి అమాయకులైనటువంటి ఆదివాసులకు, గిరిజనులకు, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నటువంటి మావోయిస్టులను చంపడం సిగ్గుచేటైనటువంటి విషయం. దాన్ని వెంటనే ఆపాలని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికి వందలాది మందిని ఈ కగర్ పేరుతోని చంపడం అనేది జరిగింది. ఈ బీజేపీ ప్రభుత్వం ఒకటే అడుగుతా ఉన్నాం, ఇలా కాశ్మీర్లో టూరిస్టులపై జరిపినటువంటి ఉగ్రవాదులను అంతం చేయకుండా ఇలా వారిపై దాడి ఆపాలని చెప్పి శాంతి చర్చలు జరపాలని చెప్పి ఇలా అమెరికా చెప్తే ఇలా ఆపినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇలా ఈ మావోయిస్టులు ఏం చేశారని అడుగుతా ఉన్నాం. ఇలా ఉగ్రవాదులు నలుగురిని చంపకుండా ఇలా మావోయిస్టులను ఏరువేతైనటువంటి కార్యక్రమాన్ని విరమించుకోవాలని చెప్పి, అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో నంబాల కేశవులు మరి యొక్క కుటుంబాలను వారిని అప్పగిప్పాలని చెప్పి మరి సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పటికీ కూడా సుప్రీంకోర్టు హైకోర్టుకు ఆదేశాలు ఇచ్చి వాళ్ళ డెడ్ బాడీని వాళ్ళ కుటుంబాలకు ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా కక్షపూర్వకంగా ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలు రాలేదని ఒక తప్పుదోవ చూపెట్టి వారిని అక్కడనే అడవులలో ఖననం చేయడం బాధాకరమైన విషయం. మనుషులను చంపేటువంటి హక్కు ఎవరికి ఇవ్వలేదు అని మానవ హక్కుల కిందికి ఉల్లంఘన చేసినట్టు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం ఆలోచించి మరి ఏదైతే కగర్ ఆపరేషన్ ఆపి మరి శాంతి చర్చలు జరపాలని చెప్పి ఈ మావోయిస్టు పార్టీ కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి, అదేవిధంగా వామపక్ష ప్రజాతంత్రవాదులకు అందరికీ కూడా లేఖల ద్వారా రాయడం అనేది జరిగింది. శాంతి చర్చలు జరపండి అని మేము తుపాకులు వదిలి రాజ్యాంగం ద్వారానే మేము రాజ్యాధికారులు రావాలని కోరుకుంటున్నామని చెప్పడం జరిగింది. మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయరుగా విధులు నిర్వహిస్తున్న మంజులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఓ వ్యక్తి మంజుల లంచం తీసుకున్నట్లు ఆధారాలతో ఫిర్యాదు చేయడంతో ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు ఆమెను విచారించి అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి భూమి సర్వే చేయడానికి ₹1,00,000 డీల్ కుదుర్చుకున్నదని డీఎస్పీ మీడియాకు తెలిపారు. 16,500 ఫోన్పే, 10,000 నగదు చెల్లింపు జరిపినా సర్వే చేయకపోవడంతో విసుగు చెందిన బాధితుడు తాను ఆశ్రయించానన్నాడు. మంజులను విచారించిన అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.
నేను విజయ్ కుమార్, ఏసీబీ డిఎస్పి మంచిర్యాల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఈరోజు మంచిర్యాల్లో మన మండల్ సర్వేయర్ శ్రీమతి మంజుల మేడం అండ్ ఆవిడ దగ్గర పనిచేసే చైర్మన్ గత 1 month కిందట ఒక ల్యాండ్ సర్వే గురించి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వమనేసి కోరడం జరిగింది. దానికోసం వారు లంచం 25,600 త్రూ డిఫరెంట్ సోర్సెస్, ఫోన్పే ద్వారా 16,500 అండ్ 10,000 క్యాష్ వారు తీసుకున్నారు. అది కాకుండా ఇంకా 30,000 అడిషనల్గా డిమాండ్ చేస్తున్నారు. టోటల్గా 1 lakh డిమాండ్ ఉండింది. అందులో అది ఇస్తే కానీ మేము పని చెయ్యము అని చెప్తే కంప్లైనెంట్ మన దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపై మేము యాక్షన్ తీసుకొని వీరి మీద ఆర్సీఓ కేసు, ఆర్సీఓ అంటే ఇర్రెగ్యులర్గా వాళ్ళ డ్యూటీస్ ప్రాపర్గా చేయకపోవడాన్ని ఆర్సీఓ అంటారు. ఆ డ్యూటీస్ కింద మనకి నార్మల్ రికార్డింగ్ ఉంది కాబట్టి దాని మీద ఆర్సీఓ కేసు చేశాము. అదర్స్లో చేసి వాళ్ళని ఈరోజు కస్టడీ తీసుకున్నాము. రేపు మన కరీంనగర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.